వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. బిట్ చాట్ 2026 ఎగ్జామినేషన్ రాయడం ద్వారా బిట్స్ క్యాంపస్లలో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. బట్ 2025లో 2024లో అయినా సరే ప్రిపేర్ అయిన స్టూడెంట్స్, మంచిగా చదివే పిల్లలు, వాళ్ళకి టాప్ ఎన్ఐటీస్ రాకపోయినా, టాప్ ఐఐటీ రాకపోయినా బిట్ చాట్లో సీట్ వచ్చింది. వాళ్ళు బిట్స్ ఫిలాని మన మెంటర్షిప్లో ఉన్నారు. బిట్స్ ఫిలాని జాయిన్ అయిన వాళ్ళు, బిట్స్ హైదరాబాద్ జాయిన్ అయిన వాళ్ళు, టాప్ టైర్ 1 ఐఐటీస్ మిస్ అయినా, టైర్ 1 ఎన్ఐటీస్ మిస్ అయినా బిట్ చాట్ అయితే వచ్చింది. అప్పుడున్న రీజన్స్ ఇప్పుడున్న రీజన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ ఇయర్ మాత్రం అంత ఈజీగా బిట్ చాట్ అయితే రాదు. కన్ఫామ్గా మీకు బిట్ చాట్లో కూడా సీట్ రావాలి, మీకు బిట్ చాట్లో మంచి మార్క్స్ రావాలి అంటే మాత్రం ఇప్పుడు నేను చెప్తున్నది ప్రతి ఒక్క పాయింట్ కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ప్రిపరేషన్ నేను చెప్తున్నట్టుగా ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. ఎందుకు అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో బిట్ చాట్ 2 సెషన్స్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. మీరు అప్లై చేయడానికి ఇంకా చాలా టైం ఉంది. అప్లై చేయని వాళ్ళు సెషన్ 1 రిజల్ట్ తర్వాత కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ ఒకసారి మీకు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి డేట్స్ అయితే చూశారు కదా. ఎప్పుడు ఉంది అడ్వాన్స్ ఎగ్జామ్? May 17th ఉంది. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ May 3rd వీక్లోనే మనకు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. నోట్ దిస్ పాయింట్, కంపల్సరీగా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకు 2025లో బిట్ చాట్ సెషన్ 1 ఎగ్జామ్ డేటు, 2026లో బిట్ చాట్ సెషన్ 1 ఎగ్జామ్ డేట్ అండ్ సెషన్ 2 ఎగ్జామినేషన్ డేటు, 26లో సెషన్ 2 ఎగ్జామినేషన్ డేట్. మనకు లాస్ట్ ఇయర్ కాదు, అంతకుముందు ఇయర్స్ కూడా బిట్ చాట్ అనేది ఆల్మోస్ట్ ఇవే డేట్లలో ఇదే మంత్లో కండక్ట్ చేసేవారు. ఎప్పుడు 26th మే అంటే ఏప్రిల్లో మనకు ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో సెషన్ 2 జేఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత బిట్ చాట్ ఎగ్జామ్ ఉండేది, ప్రిపరేషన్ టైం ఉండేది. ఇక్కడ మిస్ అయిన స్టూడెంట్స్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి అయినా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అప్పుడు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ మేలో కంప్లీట్ అయిన తర్వాత జూన్లో బిట్ చాట్ ఎగ్జామ్ ఉండేది ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ కూడా. ఈ డేట్స్ కొంచెం ముందు వెనక్కి ఉండొచ్చు కానీ ఉండేది. కానీ ఇక్కడ చూడండి, మనకు సెషన్ 2 ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత 9th వరకు సెషన్ 2 ఎగ్జామ్ డేట్ ఉంది. ఆల్మోస్ట్ మీకు ఎంత డేస్ గ్యాప్ ఉంది? 6 days, మ్యాక్సిమం 6 days గ్యాప్ ఉంది. అలాగే అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ 17th కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది చూడండి, ఆల్మోస్ట్ ఒక 6 days మాత్రమే గ్యాప్ ఉంది. మీకు లాస్ట్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా బిట్ చాట్ ప్రిపేర్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1 month టైం ఉన్నది ఇక్కడ. ఇప్పుడు జస్ట్ 5 days గ్యాప్ ఎక్కడ ఉంది? ముఖ్యంగా మనకు ఈ బిట్ చాట్ సెషన్ 2 ఎగ్జామినేషన్ అనేది జూన్లో కండక్ట్ చేసినప్పుడు అడ్వాన్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అవడమే కాదు, ఏవైనా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి స్టూడెంట్కి ఒక సీరియస్నెస్ వచ్చేది. అరే నా ర్యాంక్ మిస్ అవుతుంది, మార్క్స్ మిస్ అవుతాయి, టాప్ కాలేజ్ మిస్ అవుతుంది అన్న ఉద్దేశంతో చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యి సెషన్ 2లో మంచి మార్క్స్ తెచ్చుకొని టాప్ ఎన్ఐటీ మిస్ అయిన వాళ్ళైనా, టాప్ ఐఐటీ మిస్ అయిన వాళ్ళైనా బిట్ చాట్లో సెటిల్ అయ్యారు. మన మెంటర్షిప్లో ఉన్నారు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా చాలా ఉన్నాయి, మీకు స్పెసిఫిక్గా ఒక వీడియోలో నేను చూపిస్తాను. కానీ ఇప్పుడు ఆ టైం గ్యాప్ లేదు. మీరు కన్ఫామ్గా బిట్ చాట్ మీ టార్గెట్ అయ్యి ఉండి బిట్ చాట్లో సీట్ రావాలంటే సెషన్ 2కి ప్రిపేర్ అవుతున్న టైంలోనే ప్యారలల్గా ప్రిపేర్ అవ్వండి. అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న టైంలోనే ప్యారలల్గా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ ఇయర్ వచ్చినట్టుగా ఈ ఇయర్ మార్క్స్ మీకు అంత ఈజీగా అయితే రావు. మెయిన్గా ఎగ్జామ్ ప్రిపరేషన్కి కావాల్సింది టైం గ్యాప్ ఉండాలి. ఈ టైం గ్యాప్ లేకనే చాలామంది స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతారు, స్ట్రెస్కి లోన్ అవుతారు, మార్క్స్ కోల్పోతారు. అలా మీకు ఎవరికి జరగద్దు, పిల్లలకి సిచ్యువేషన్ రావద్దు అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని స్ట్రాటజీ యూజ్ చేసుకొని మంచి టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ప్యారలల్గా అయితే చదవడం స్టార్ట్ చేయండి. లేదు అంటే లాస్ట్ మూమెంట్లో మీకు చాలా ఇబ్బంది అవుతుంది. బిట్ చాట్ని అంత ఈజీగా తీసుకోవద్దు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ డేటా అనాలిసిస్ చెప్పేవాళ్ళు మీకైతే ఎవరు ఉండకపోవచ్చు. సో మీకు ప్యారలల్గా స్ట్రాటజీతో పాటు టైం టేబుల్ కూడా కావాలి అంటే నేను నెక్స్ట్ ఫర్దర్గా మనకు బోర్డ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.